మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబాన ఆయన జన్మించారు. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అంచెలంచెలుగా ఆయన ఎదిగారు. కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఆయన చెప్పిందే వేదం, ఆయన చేసిందే శాసనం అని అందరూ అనుకుంటారు. అది కేవలం కొందరి అపోహ. తాను నమ్ముకున్న పార్టీ కోసం, తాను నమ్ముకున్న తమ పార్టీ అధినేత కోసం ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో చూసిన వారికే తెలుస్తుంది. చిత్తశుద్ధి, అంకిత భావాలతో పనిచేస్తూ పార్టీ పటిష్టతకు కావచ్చు, బలోపేతానికి కావచ్చు, ఆయన పనిచేస్తున్న తీరు అధిష్టానం మెప్పు పొందింది. ఆయన మరెవరో కాదు, కర్నూలు ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ కోఆర్డినేటర్ చింతా సురేష్. ప్రస్తుతం మనం ఆయన స్వగృహంలో ఉన్నాం. ఆయనతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే అండి. సురేష్ గారు నమస్కారం సార్, ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? అంటే మీ ఫాదర్ కావచ్చు, మీ గ్రాండ్ ఫాదర్ కావచ్చు, అంటే బాగా ఆర్థికంగా స్థితిమంతులా లేకపోతే మధ్యతరగతి కుటుంబానికి చెందినవారండి? ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాం మేము. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మా కుటుంబానికి లేదు. మా కుటుంబంలో నేను, మా అన్నదమ్ముల్లో ముగ్గురులో చాలా చిన్నవాడిని నేను. మా ఇద్దరు అన్నదమ్ములు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. నేను ఒక్కరిని మాత్రమే ఈ పొలిటికల్ లైఫ్లోకి రావడం జరిగింది. ఓకే అండి, మీకున్న విద్యార్హతలు ఏంటి? అసలు మీరు ఇంతదాకా చదివారు, ఎక్కడెక్కడ చదివారండి అసలు? నేను కర్నూలు, నా ఇంటర్ విద్యాభ్యాసం ఉస్మానియా కాలేజ్ కర్నూలులో పూర్తి చేశాను. 86-89 మధ్యన BA కంప్లీట్ చేశాను STBC కళాశాల కర్నూలులో. మీరు చిరంజీవి గారికి వీరాభిమాని అని విన్నామండి, ఇది వాస్తవమా? నా ప్రస్థానం, నేను ఇంటర్ చదివే రోజుల నుంచి చిరంజీవి అభిమానిగా కొనసాగుతూ, ముఖ్యంగా చిరంజీవి అంటే నాకు అమితమైన పిచ్చి, ప్రేమ, అభిమానము. ఆ అభిమానం అలాగే కొనసాగుతున్న తరుణంలో చిరంజీవి అభిమాన సంఘాల్లో నేను యాక్టివ్గా పాల్గొనడము, చిరంజీవి గారితో నిత్యం ఆయనతో కలిసడము, ఆయనతో కలిసినప్పటి నుంచి ఆయన మీద అభిమానం మరింత పెరగడం, ఆయన మా మీద చూపిస్తున్న ప్రేమానురాగాలకు మరింత ఆయనకు దగ్గరే కార్యక్రమాలు చేస్తూ చిరంజీవి అభిమాన సంఘాల్లో, ముఖ్యంగా కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా నేను చిరంజీవి అభిమాన సంఘాలకు గత 25 ఏళ్ళ నుంచి కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నాను. ఈ రోజుకి కూడా నేను పొలిటికల్గా జనసేనలో యాక్టివ్గా ఉన్నా కూడా చిరంజీవి అభిమానులకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని కానీ, ఆయన జన్మదిన వేడుకలకు కానీ, ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు అభిమానులతో సంతోషంలో పాల్గొనడం కానీ ఎప్పటికీ నేను మరవలేకపోతా ఉన్నాను. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి చాలామంది, అంటే కోట్ల మంది అభిమానులు ఉంటారండి. మీరు ఒక సాధారణ అభిమానిగా ఉన్న మీరు ఏకంగా జిల్లా అధ్యక్ష, అదే చిరంజీవి యూత్ ఫ్యాన్స్ అసోసియేషన్కి మీరు అధ్యక్షుడు ఏ విధంగా కాగలిగారు? గతంలో రాబర్ట్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారండి. నేను అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలో రాబర్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలను చూసుకుంటూ, ముఖ్యంగా 1998 సంవత్సరము చిరంజీవి గారు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు ఆయన ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యంగా చిరంజీవి గారికి చాలా దగ్గర కావడం మేము జరిగింది. ఎందుకంటే చిరంజీవి గారు అభిమానులను కేవలము కేరింతలో, అభిమాన సంఘాలంటే రౌడీలుగా చూస్తున్న ఆ తరుణంలో అభిమాన సంఘాలని సేవా మార్గంలో మళ్లించడానికి ఆయన 98లో బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మమ్మల్ని అందరినీ కూడా సంఘంలో సేవను, మనం అభిమానులను సేవా మార్గం వైపు ఎట్లా నడపాలని ఆయన మాకు ఎప్పుడు కూడా చెప్తుండేవాడు. ఆయన మార్గంలో నడుస్తూ కర్నూలు జిల్లాలో కొన్ని వందల బ్లడ్ క్యాంపులు మేము నిర్వహించడం జరిగింది. దాని ద్వారా చిరంజీవి గారు మరింత నేను దగ్గరయ్యాను. ప్రతి కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో మేము చిరంజీవి యువత అనే ఒక రాష్ట్ర చిరంజీవి యువతను ఏర్పాటు చేసి, తద్వారా రాష్ట్రంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తూ, ప్రతి 2 వారాలకు ఒకసారి శనివారం చిరంజీవి గారిని కలుస్తూ, ఎందుకంటే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు స్టార్టింగ్లో బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శనివారం రోజు సాయంకాలం ఆయన ఫోటోషూట్ ఇచ్చేతోడు ఆ వారంలో బ్లడ్ క్యాంపులు చేసిన వాళ్ళకందరూ కూడా అట్లా 2 వారాలకు ఒకసారి మేము క్యాంప్ చేస్తున్నప్పుడు ఆయనతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా ఒక అర్ధగంట మాతో గడిపేవాడు. అలాగే గుజరాత్లో భూకంపం జరిగినప్పుడు చిరంజీవి గారు చెల్లించి అభిమాన సంఘం, మేము అభిమానుల ద్వారా ఆయన అక్కడ సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించారు. దాంట్లో రాష్ట్రంలో 12-13 మంది మేము ఆ రోజు గుజరాత్కు భూకంప బాధితులకు సాయం చేయడానికి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి సుమారు 6-7 ట్రక్స్, లారీలకు సంబంధించిన ఆహారం కానీ, స్వెటర్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, అలాగే మెడిసిన్ కానీ, టెంట్లు కానీ అవన్నీ కూడా
ప్రత్యక్షంగా ఆడికి వెళ్ళి సాయం చేయడానికి మమ్మల్ని అందరినీ నిర్దేశించి మరింత మమ్మల్ని అంటే ప్రజలకు సేవ చేసే మార్గంలో ఆయన ముందుకు తీసుకెళ్లే మార్గంలో రాయలసీమ నుంచి నేను ఒక్కరినే ఆ కార్యక్రమానికి వెళ్ళడం నిజంగా నేను గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను. 10 రోజులు అక్కడ మేము గడిపి అక్కడ సేవా కార్యక్రమంలో ఉన్నప్పుడు ఈరోజు అల్లు అర్జున్ గారు కూడా మాతో ఆ 13 మంది గ్రూప్లో అల్లు అర్జున్ గారు కూడా మాతో వచ్చి ఆ రోజు ఆ సేవా కార్యక్రమంలో పాల్గొనడము మేమందరం కూడా చలించిపోయాం ఆ రోజు. ఎందుకంటే ఇంత పెద్ద విపత్తులో మనం కూడా ఒక సహాయం చేశామని 10 రోజులు అక్కడే గడిపి అందరికి కూడా సహాయ కార్యక్రమాలు అందించి వెంటనే వచ్చి రాష్ట్ర చిరంజీవి ఆధ్వర్యంలో మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మనవంతుగా కూడా చిరంజీవి గారు ఇచ్చాడు, మనవంతుగా కూడా మనం ఏమన్నా ఒక సహాయం చేయాలని 5 లక్షల రూపాయలని ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కు మేము డైరెక్ట్గా వెళ్ళి పార్లమెంట్ భవన్లో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఆ 12 మంది బృందం వెళ్ళి 5 లక్షల రూపాయలు ఆయన చెక్కును ఆయన కార్యాలయంలో మేము అందించడం ఈరోజు కూడా మర్చిపోలేము. ఇవన్నీ కూడా ఈ ఘనత నాకు చిరంజీవి ద్వారానే లభించింది. ఆయనకు ఆజన్మాంతం నేను రుణపడి ఉంటాను. అంతేకాకుండా కార్గిల్ యుద్ధ సమయంలో కాకుండా వరదలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు నిత్యం చిరంజీవి అభిమానులుగా మేము అంతో ఇంతో కర్నూలు జిల్లా నుంచి మా సహాయ సహకారాలు అందిస్తూ చిరంజీవి గారికి మరింత దగ్గర అయ్యాను నేను. ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన చింతా సురేష్ అనే నాయకుడు ప్రస్తుతం కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో చాలా థియేటర్లు మెయింటైన్ చేసే స్థాయికి ఎదిగారు. ఇది ఎలా సాధ్యపడింది అంటారు? నేను మొదట నా విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కర్నూలు పాత బస్టాండ్లో ఒక ఇంజనీరింగ్ షాప్ను నేను నెలకొల్పడం జరిగింది, భాను ఇంజనీరింగ్ కంపెనీ అని. కొన్ని సంవత్సరాలు అక్కడ షాప్ను మెయింటైన్ చేసుకుంటూ ఉండేవాడిని. అలాగే కాంట్రాక్ట్ వర్కులు కూడా పంచాయతీరాజ్లో చేస్తూ నేను కాలం వెళ్ళబుచ్చుతున్న సమయంలో చిరంజీవి మీద అభిమానంతో నేను ఇంకా సినిమాల మీద పిచ్చి చిరంజీవి అభిమానం నాకు తగ్గలేదు. అలాగే సినిమాలు చూస్తూ అవి చేస్తూ సినిమా వ్యాపార రంగం వైపు సినిమా కొనే వరకు డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లోకి నేను పోవడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ విక్టరీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అని ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్థాపించి తద్వారా థియేటర్స్ కూడా లీజ్ తీసుకొని నేను ఏదైతే చిరంజీవి గారిని సినిమా రంగంలో అభిమానించానే ఆ రంగం వైపే నా జీవిత ప్రయాణం మొదలైంది. ఇప్పుడు నా జీవితంలో నాకున్న వ్యాపారము సినిమా డిస్ట్రిబ్యూషన్ మరియు ఎగ్జిబిషన్. చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాని అని మీరు చెప్తున్నారండి. ఈ థియేటర్లు లీజ్ తీసుకున్న నేపథ్యంలో చిరంజీవి గారి అభిమానులకు కూడా మీరు తగిన రీతిలో సహకారం అందించలేదు, అంటే టికెట్లు ఇవ్వలేదు అనే ఒక విమర్శ ఉంది. ఇది వాస్తవం కాదంటారా? ఇప్పుడున్న వ్యవస్థలో ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు కాదండి, గతంలో ఇంకా అవన్నీ మీరు ఊహాగానాలే. అన్ని థియేటర్లకు సంబంధించి చిరంజీవి కాదు, ఏ సినిమాకి వచ్చిన ఏ హీరో అభిమానులైనా నాతో చాలా బాగుంటారు. చిరంజీవి అభిమానులకు సంబంధించిన టికెట్స్ అన్నీ మేమే తీసుకునేతోళ్ళం, మేమే పంచుకునేతోళ్ళం. నేను ఇంకొకరికి ఇవ్వాల్సిన అవకాశం కూడా ఎప్పుడు రాలేదు. ఇవన్నీ ఊహాగానాలు మాత్రం. వెంకటేష్ థియేటర్లో చిరంజీవి గారి సినిమా విడుదలైన సందర్భంలో గతంలో నాట్ నవ్వండి మీరు బ్లాక్ టికెట్ల వ్యవస్థని ప్రోత్సహించారు. ఇది వాస్తవమా కాదా? ఇవన్నీ మనుషులు పొద్దున్న మాటలు తప్ప ఒక అభిమాన సంఘంలో ఉండి అభిమానులుగా కొనసాగుతూ ఇది ఎట్లా ఉందంటే అదే అంతకుముందు అభిమాన సంఘాలంటే బ్లాక్ టికెట్లు అమ్ముకునే తోళ్ళు, థియేటర్ల దగ్గర గొడవ చేసేతోళ్ళు అని ఒక మచ్చ ఉండేది. చిరంజీవి గారి 98లో ఎప్పుడైతే బ్లడ్ క్యాంప్ పెట్టినారు, ఐ అండ్ బ్లడ్ ఆయన హైదరాబాద్లో ఏర్పాటు చేశారో అప్పటి నుంచి అభిమాన సంఘాలను చూసే తీరు మారింది. అంతే. నేను మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని అండి. దట్టు నేను కూడా సేమ్ అదే సామాజిక వర్గానికి చెందినవాడిని. కాకపోతే వెంకటేష్ థియేటర్లో నేను కూడా మీ సమక్షంలోనే బ్లాక్ టికెట్లు కొని నేను సినిమా చూశాను. ఇది వాస్తవం. నా సమక్షం అంటే నేనా? మీరు ఉన్నారు అప్పుడు, మీకే అడిగాను నేను టికెట్లు. నేను ఇచ్చానా? మీరు ఇవ్వలేదు. మీ ముందే బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారు. బ్లాక్ టికెట్లు అది యాజమాన్యానికి సంబంధించిన విషయం. అది అప్పుడు మేము యాజమాన్యంలో ఉన్నామా? యాజమాన్యం ఉంటుంది, స్టాఫ్ ఉంటుంది, ఎవరో అమ్ముతా. మెయింటెనెన్స్ మీదే అండి, మెయింటెనెన్స్ అప్పట్లో మీదే. సమస్య లేదు. మేము ఉన్నప్పుడు బ్లాక్ టికెట్ ప్రోత్సహించిందే లేదు. మీరే చెప్తా ఉన్నారు అభిమానులకే లేదని. మేము ఎప్పుడు వచ్చినప్పటి నుంచి ఆన్లైన్ సిస్టంలో పెట్టాం. ఈరోజు కూడా మేము ఆన్లైన్లోనే టికెట్స్ ఇస్తాం. ఓకే అండి, మీ రాజకీయ అరంగేట్రం అనేది ఎప్పుడు ఏ పార్టీ నుంచి జరిగిందండి? నేను 2008 ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనతో నా ప్రయాణం జరుగుతున్నప్పటి నుంచి ప్రజారాజ్యంలో మేము రాజకీయంగా ఆయన అభిమానులందరినీ రాజకీయాల వైపు మళ్లించాలి, వీళ్ళకి అందరికీ కూడా ఒక క్లాసెస్ ఇవ్వాలని వారధి అనే ఒక పొలిటికల్ క్లాసెస్ పెట్టి కొంతమంది అభిమానులను సెలెక్ట్ చేసి ఆయన మాకు కొన్ని రోజులు శిక్షణ తరగతులను ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా అప్పటి నుంచి మొదలైన మేము రాజకీయ ప్రస్థానము ప్రజారాజ్యంతో పూర్తయి తర్వాత మేమందరం కూడా ప్రజారాజ్యం తర్వాత
మళ్ళీ మా వ్యాపారాలు చేసుకుంటూ నిస్తేజంగా ఉన్నాక డాక్టర్ మిత్రా గారు అనుకుంటాను అప్పుడు. డాక్టర్ మిట్రా గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన కర్నూలులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ కూడా విడతల వారీగా ఆ రోజు అందరూ దుప్పాడు బ్రహ్మారెడ్డి హాస్పిటల్. బ్రహ్మారెడ్డి వాళ్ళది దూపాడులో కార్యక్రమం నిర్వహించబడి రాష్ట్ర వ్యాప్త అభిమానులందరినీ కూడా 5 విడతలుగా ఒక 30 మందిని 25 మందిని ఒక్కొక్క విడతలు కూడా అక్కడ మా క్లాసెస్ జరిగి జనాల్లోకి వెళ్ళాలి, ప్రజలతో మమేకం ఎలా అవ్వాలి, ప్రజా సమస్యలు ఎలా తెలుసుకోవాలి, వాళ్ళతో మనం ఎలా ముందుకెళ్ళాలనే విషయాల మీద, అలాగే ప్రజల సమస్యలని మనం ఎలా పరిష్కరించాలని చాలా క్లాసెస్ ఆయన ప్రజల్లోకి వెళ్ళే ముందు మా అందరూ కూడా ఆయన యుద్ధానికి సిద్ధం చేసినట్లు మమ్మల్ని సిద్ధం చేయడం, దానిలో భాగంగా మేమందరం కూడా పాల్గొని అప్పటి నుంచి మేము రాజకీయంగా జనాల్లోకి రావడం మొదలైంది. ఓకే అండి, జనసేన పార్టీ అంటే మెగాస్టార్ చిరంజీవి మీద ఉన్న అభిమానంతో ఆయన తమ్ముడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పార్టీలో మీరు కొనసాగుతున్నారు. ఆ పార్టీ తరఫున మీరు పాణ్యం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు బరిలో నిలిచారు, ఎన్నికల బరిలో నిలిచారు. మీకు ఎన్ని ఓట్లు పడ్డాయండి? అసలు డిపాజిట్ తగ్గింది? అసలు డిపాజిట్ దక్కలేదు, నాకు సుమారు 6,000 ఓట్లు వచ్చాయి. ఓకే అండి, మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన క్రమంలో మీ ప్రత్యర్థులు చాలా బలమైన ప్రత్యర్థులు ఉన్నారండి. అయినప్పటికీ కూడాను 6,000 ఓట్లు మీకు పోలవడం అంటే అది ఆషామాషి వ్యవహారం అయితే కాదు. అంటే ఇది మీ సొంత చరిష్మా అంటారా, లేకపోతే జనసేన పార్టీ లేకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చరిష్మా అంటారా? మా ఇంట్లో ఓటు తప్ప మా చరిష్మాతో ఓట్లు పడే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఏ ఓటైనా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని చూసే జనసేన పార్టీలో ఎవరికైనా ఓట్లు వస్తూ ఉన్నాయి. ఆయన నీతి నిజాయితీని చూసి జనాలు ఓటేశారు. ఇప్పుడు మేము 2029లో మేము చాలా గట్టిగా ఉంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, మేము కూడా పొత్తులో భాగస్వాములు. మేము పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిలో తన దైన మార్కును చూపించి గ్రామాన కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పల్లెల్లో కూడా జనసేన పార్టీ తరఫున మాకు నిజంగా పూర్తి మద్దతు లభిస్తూ ఉంది. 2019 ఎన్నికలు పూర్తయిన వెంటనే ఓటమితో గంట లోపలే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా బయటకు వచ్చి మేము ఓటమిని అంగీకరిస్తున్నాం, జనాల ఏదైతే జనాలు మాకు ఇచ్చిన తీర్పును మేము శిరసావహిస్తున్నామని ఆయన ప్రజల్లోకి వచ్చారో, అదేవిధంగా మేము కూడా ఓటమి చూసిన 2-3 నెలల తర్వాత మేము కూడా గ్రామాల్లో చిన్నగా కూడా కార్యకర్తలను ఉద్దేశించి మేము మా వాళ్ళని బలోపేతం చేసే దిశగా కూడా ఒక 6 నెలల్లో మేము మొదలుపెట్టాము పాణ్యం నియోజకవర్గంలో. అయితే అప్పుడున్న ప్రభుత్వంలో కొంత మా కార్యకర్తలు కూడా భయపడి అప్పుడు వస్తున్న స్కీమ్స్ ఏదో కట్ చేస్తారన్న, పార్టీలోకి వస్తాను భయపడిన తరుణంలో కూడా మేము ప్రతి గ్రామంలో వెళ్ళి మా ప్రయత్నాలు మేము చేసాం. ఈ తర్వాత 2022లో పరిస్థితి పూర్తిగా మారింది. 24 ఎన్నికల ముందుకు పార్టీ ప్రతి గ్రామంలో కూడా గ్రామం నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా మొత్తం మీద కూడా అందరూ కూడా జనసేన కార్యకర్తలు ఈరోజు ఉమ్మడి అభ్యర్థుల విజయానికి పూర్తిగా కృషి చేశారు. అందులో పూర్తి బాధ్యత జనసేన కార్యకర్తలు తీసుకున్నారని కూడా తెలియజేస్తాం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారితో మీకు అత్యంత సాన్నిహిత్యం ఉంది అంటుంటారు మీ మెగాస్టార్ అభిమానులు కావచ్చు, లేకుంటే పవర్ స్టార్ అభిమానులు కావచ్చు. ఇది వాస్తవం కాదంటారా? పవన్ కళ్యాణ్ గారితో నేను చెప్పాను కదా, నా ప్రయాణం వాళ్ళతోనే మొదలైంది. అది నేను పవన్ కళ్యాణ్ గారు నన్ను పూర్తిగా నమ్మారు. ఆ నమ్మకాన్ని నేను ఏ రోజు ఒమ్ము చేయలేదు. పార్టీని మాత్రం శాయశక్తిలో ముందుకు తీసుకెళ్లే దిశగా పార్టీలో పనిచేయాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటాను. పార్టీని ప్రతిష్టం చేయాలనుకుంటాను. ఎందుకంటే అభిమాన సంఘాల్లో ఉన్నాను కాబట్టి నాకు చిరంజీవి గారి ఫ్యామిలీ అభిమానులు అందరూ నాతో సత్సంబంధం ఉన్నాయి జిల్లాలో. వాళ్ళందరినీ కూడా అభిమాన సంఘాల నుంచి పార్టీ వైపు మళ్లించడానికి నేను కృషి చేసి పార్టీ అభివృద్ధికి పనిచేయాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మీకున్న సాన్నిహిత్యం నేపథ్యంలో మీరు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఏకంగా దేశ రాజధాని ఢిల్లీ లెవెల్లో మీరు పంచాయతీలు సెటిల్మెంట్లు చేస్తుంటారని ఒక విమర్శ ఉంది. ఇది వాస్తవం కాదంటారా? ఈ మాట పంచాయతీ సెటిల్మెంట్ అనేది మాకు కొత్త మాట. అటువంటివి మా చరిత్రలో లేవు. మేము ఎప్పుడు కూడా పంచాయతీలు అనే మాట పవన్ కళ్యాణ్ గారి మేము ఈరోజు వరకు ఏ డిపార్ట్మెంట్లో అన్నా అడగండి, ఒక రోజు ఒక పనికి ఏ రోజు కూడా జనసేన పార్టీ లెటరేట్ని కానీ జనసేన పార్టీని వాడిన దాఖలాలు లేవు, వాడడం కూడా. మేము పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే ఆయన మార్గంలో ప్రయాణం చేసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా పనిచేస్తాం తప్ప జనసేన పార్టీని ఇబ్బంది పెట్టే ఏ కార్యక్రమం కూడా ఈ రోజు వరకు చేయలేదు, చెయ్యం కూడా. చింతా సురేష్ అనే నాయకుడు జనసేన పార్టీలో తానున్నంత వరకు ఎవరిని ఎదగనివ్వరు, ఇది వాస్తవం కాదంటారా? ఎవరైనా పని వారికి ఎవరు చేసిన పని వాళ్లకు గుర్తింపు తెస్తుందని నేను నమ్ముతాను. ఈరోజు నేను కూడా ఒక నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నాను 2024 ఎన్నికల ముందు వరకు. 2024 ఎన్నికల ముందు
నన్ను జిల్లా కోఆర్డినేటర్గా నియమించినారు తప్ప ఈ 14 నియోజకవర్గాలు కూడా ఇన్ఛార్జీలు ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, అందరికి కూడా స్వతహాగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో కూడా మేము మేలు పెట్టే పని చేయము. పార్టీ బలోపేతం కోసం పార్టీ ఆదేశానుసారం ఎక్కడైనా ఏ పని చేసినా పార్టీ ఆదేశానుసారం చేస్తాం తప్ప స్వతహాగా ఏ నిర్ణయం కూడా ఉండదు. 14 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఉన్నారని చెప్పారు. సమన్వయకర్తలు ఉన్నారు. మేబీ సమన్వయకర్తలే ఇన్ఛార్జీలుగా పనిచేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు వైసీపీ నుంచి కోడుమూరు నియోజకవర్గం నాయకుడు ఒక ఆయన సంధ్యా విక్రమ్, ఆయన మీ పార్టీలో అంటే మీ ఆధ్వర్యంలోనే ఆయన మీ పార్టీలో చేరారు. పార్టీలో చేరికలు కామన్, అవన్నీ పని చేసుకునే తోళ్ళని బట్టి గుర్తింపు వస్తుంది. తనకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్ట్ ఇవ్వలేదనే ఒక అసంతృప్తి ఆయనలో ఉన్నట్టుగా అభిమానులు చెప్తున్నారు. జనసేన పార్టీలో జాయినింగ్స్లో ఎంత పెద్ద లీడర్ అయినా కానీ పార్టీలో జాయినింగ్స్లో కండిషనల్ జాయినింగ్స్ జనసేనలో ఉండవు. పని చేసుకోవాలా, తగిన గుర్తింపు తెచ్చుకోవాలా, తద్వారా పదవులు సంపాదించుకోవాలి. అంతకు మించి ఎవరికి ఎటువంటి గ్యారంటీ ఉండదు. పార్టీలో చేరేటప్పుడే చాలా మేము క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. పార్టీలో పని చేసుకోవాలో, తద్వారా పార్టీ గుర్తింపు తెచ్చుకొని పదవులు పొందాలి తప్ప జనసేన పార్టీలో కండిషనల్గా ఎవరిని కూడా చేర్చుకునే ప్రసక్తి లేదు. చింతా సురేష్ గారు చెప్తేనే నామినేటెడ్ పదవులు వస్తాయి, లేకపోతే వచ్చే ప్రసక్తే లేదు కర్నూలు ఉమ్మడి జిల్లాలో. అవన్నీ అపోహలు మాత్రమే. కళ్యాణ్ గారికి తెలుసు ఎవరికి ఏం పదవులు ఇవ్వాలని. పార్టీ అధిష్టానము చూసుకుంటా ఉంది ఎవరిని ఎక్కడ ఏ పదవులు కేటాయించాలా ఏమని. కొన్ని విషయాల్లో అంటే జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు నాతో ఒకవేళ డిస్కస్ చేయొచ్చు తప్ప అంతిమంగా నిర్ణయము పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీదే. కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి మీ పార్టీ నాయకుడు హర్షద్ ఉన్నారండి. హర్షద్ గారికి ఏ పదవి ఇవ్వకుండా కావాలని ఆపుతున్నారు చింతా సురేష్ గారు అంటుంటారు. చింతా సురేష్ బాబుకే పదవి లేదు, హర్షద్కి పదవి ఆపుతున్నాం అనేది ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఇవన్నీ వాస్తవం కాదు. హర్షద్ అనే వ్యక్తి మాకు చాలా అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు. అతన్ని కోఆర్డినేటర్గా పెట్టే దానిలో ముఖ్యంగా ముందు మా ప్రపోజల్ వెళ్ళింది ఒక మైనారిటీ లీడర్గా కర్నూలు టౌన్లో బాగుంటాడని. అవన్నీ ఊకే అపోహలు అందరూ మాట్లాడుకోవడం తప్ప దాంట్లో నిజాలు ఏం లేవు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సెకండ్ ప్లేస్లో మీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. అంత స్థాయిలో ఉన్న మీ పార్టీకి అసలు కర్నూలు జిల్లా కేంద్రంలో ఒక మంచి కార్యాలయం అనేది లేదు. అసలు ఇది ఎందుకంటారు? కార్యాలయం అంటే మేము కార్యాలయం అయితే ఉంది, మంచిదంటే ఇంకా మేము పార్టీలో మేమే కార్యాలయాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. ఈరోజు చూస్తూ ఉన్నాం 5 సంవత్సరాలు పూర్తి చేసిన 5 సంవత్సరాలు అధికారంలో ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళు కూడా వాళ్ళ కార్యాలయం ఎలా ఉందో మా కార్యాలయాలు అలాగే ఉన్నాయి. కాబట్టి మా గ్రామాన కార్యాలయం ముఖ్యంగా మా పాణ్యం నియోజకవర్గంలో మేము మా అర్బన్కి ఒక పార్టీ ఆఫీస్ ఉంది, పాణ్యం మండలానికి ఒక ఆఫీస్ ఉంది, గడివేముల మండలానికి ఒక ఆఫీస్ ఉంది. ప్రతి ఆఫీస్ని మండలం స్థాయిలో కూడా ఆఫీసులను మేము ఏర్పాటు చేసుకొని కార్యకర్తలు అందరూ కలిసి వాళ్ళ కార్యాచరణ కోసం అందరం కూడా నిత్యం మీటింగ్స్ చేసుకుంటూ ఉంటాము. జనసేన పార్టీ హంగు ఆర్భాటం లేకున్నా అందరికన్నా కానీ కార్యాలయాల విషయాల్లో కానీ ఏ విషయంలో కానీ అన్ని పార్టీలకు సమానంగా జనసేన పార్టీ ఇక్కడ కర్నూలు జిల్లాలో కొనసాగుతూ ఉంది. కూటమి ప్రభుత్వంలో మీ జనసేన పార్టీ కూడా భాగస్వామి. అసలు కూటమి ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది అనుకుంటున్నారు మీరు? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఏదైతే వాగ్దానాలు చేస్తారో ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ అభివృద్ధి సంక్షేమం 2 జోడు గుర్రాల మీద తీసుకెళ్తూ ఉంది. 5 సంవత్సరాలు అభివృద్ధిని అధపాతాళానికి తొక్కిన ఆ పార్టీని ప్రజలు ఇంటిదో పట్టించిన తర్వాత దాని నుంచి కోలుకొని వెంటనే ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ అలాగే రాష్ట్రంలో సంక్షేమమే కాదు అభివృద్ధిని కూడా తీసుకురావాలి అని పరిశ్రమలను తీసుకురావడంలో కానీ అన్నీ కూడా ఏదైతే జనాలు ఉమ్మడి ప్రభుత్వానికి కూటమికి ఓటేశారో అవన్నీ నెరవేరే దిశగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉందని మేము అనుకుంటున్నాం. 2029 ఎన్నికల్లో మీ జనసేన పార్టీ ఏదేపోతో జతగూడుతుందా కాదా? ఇవన్నీ అధ్యక్షుల వారు చెప్పారు. మా కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం మేము 2014లో 2019లో సిపిఎం బీఎస్పీతో కూడా మేము పొత్తులోకి వెళ్ళినాం. ఆయన ఆదేశం ఏదంటే అదే చేస్తాం. ఆయన ఇప్పుడు చెప్తా ఉన్నారు ఇంకో 15 సంవత్సరాలు మనం పొత్తులనే ఉంటున్నామని. ఆయన ఏది ఆదేశిస్తే దాన్ని మేము శిరసావహిస్తాం. ప్రెసెంట్ పాలిటిక్స్ పై మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఇప్పుడు ఈ ప్రెసెంట్ పాలిటిక్స్ అన్నీ కూడా నవ్వేడేస్ ఏమవుతున్నాయంటే అంత పూర్తిగా డబ్బుతో కూడుకున్న రాజకీయాలు, స్వార్థపూరితమైన రాజకీయాలు అనే ఒక భావన ప్రజల్లో ఉంది. మీ ఒపీనియన్ ఏంటండి ఈ విషయంలో? ముఖ్యంగా ప్రజల్లో కూడా మార్పు రావాలి, కొత్త నాయకత్వాన్ని స్వాగతించాలి. ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే నాయకుడు అంటే హంగామా ఆర్భాటము ఖర్చు పెట్టాలి
హడావుడి చేయాలి అనుకుంటున్నారు. తర్వాత ఆ డబ్బును వాళ్ళతోనే వసూలు చేస్తున్నారన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోవాలి. ఈరోజు చూస్తున్నాం, అందరూ అడుగుతారు జనసేనలో పెద్ద నాయకులు లేరు. పెద్ద నాయకులు అంటే అర్థం ఏంటి? కబ్జాలు చేయాలా, స్కాములు చేయాలా, ఓ 10 బండ్లు వేసుకొని తిరగాల, అదే పెద్ద నాయకులని డెఫినేషన్ ఉంటే జనసేన పార్టీలో అటువంటి నాయకులు లేరు. నీతి నిజాయితీగా ప్రజలకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని పరిష్కారం చేసే దిశగా జనసేన పార్టీ ముందుకెళ్తూ ఉంది. సరికొత్త రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ గారు 25 సంవత్సరాల రాజకీయాన్ని ఖచ్చితంగా మారుస్తానని చెప్పాడు. ఆ రాజకీయాల వైపే జనసేన పార్టీ ప్రయాణం చేస్తుంది. జనసేన నాయకుడిగా మీ పార్టీ పటిష్టత కావచ్చు, బలోపేతానికి కావచ్చు, మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈ నెల 20 పార్టీ ప్రతిష్ట అంటే మొట్టమొదటిగా మనం ప్రారంభించాల్సింది సభ్యత్వాలు. పార్టీ సభ్యత్వాలు గ్రామాన, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మనం ఈ నెల 26వ తేదీ నుంచి జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. పోయిన సంవత్సరం రాష్ట్ర స్థాయిలో సుమారు 12.5 లక్ష సభ్యత్వాలు చేయడం జరిగింది. మా కర్నూలు జిల్లా నుంచి కూడా సుమారు 55,000 సభ్యత్వాలు ఉమ్మడి జిల్లా నుంచి మేము చేసాం. ఈసారి ఖచ్చితంగా కూడా దాన్ని రెట్టించిన ఉత్సాహంతో 26వ తేదీ నుంచి కూడా సభ్యత్వాలను చేస్తూ పార్టీ సంస్థాగతంగా సిద్ధం చేస్తూ, అలాగే కొత్త బయట నుంచి వచ్చే పార్టీలో చేరికలు, ఆ చేరికల్లో కూడా జనసేన పార్టీ పూర్తిగా అన్ని పార్టీల కన్నా విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే నేర చరిత్ర లేకుండా పార్టీ కోసం పనిచేసే వాళ్లకు కండిషనల్ జాయినింగ్స్ ఏమి ఉండకుండా కేవలం పనిచేసి ప్రజా సమస్యల మీద పోరాడడానికి వచ్చిన వాళ్ళకు మాత్రమే జనసేన పార్టీలో చేరికలు ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పార్టీని ఎవరైతే నమ్మారో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన అందించే దిశగా పవన్ కళ్యాణ్ గారు కూడా పనిచేస్తూ ఉన్నారు. 2029లో ఇవన్నీ ఫ్యాక్టర్స్ పనిచేసి జనసేన పార్టీ ఒక అజేయమైన పార్టీగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జిల్లా నుంచి ఏకైక మంత్రిగా ఉన్న ఒక నాయకుడు మీతో టచ్లో ఉన్నారంటారు. అంటే మీ పార్టీ జనసేన పార్టీలోకి రావడానికి కృషి చేస్తారు, మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటుంటారు. ఇవన్నీ అంటే పెద్ద నాయకులకు సంబంధించినవన్నీ పార్టీ ఆఫీస్ చూసుకుంటా ఉంది. పార్టీ ఆఫీసు వాళ్ళతో మమేకమై ఎవరిని పార్టీలో జాయిన్ చేసుకోవాలో, మేము ఏ జాయినింగ్స్ ఉన్నా కూడా వాళ్ళ ప్రొఫైల్ ఒక పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరన్నా వస్తూ ఉంటే మాకు టచ్లోకి వస్తే మా పరిధిలో వాళ్ళు మాతో డిస్కస్ చేసి రావాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ప్రొఫైల్ పార్టీకి పంపడం జరుగుతుంది. పార్టీ నిర్ణయానుసారము వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. ఓకే సురేష్ గారు, దాదాపుగా 4 దశాబ్దాల కాలంగా మీరు చిరంజీవి గారితో కావచ్చు, మన పవన్ కళ్యాణ్ గారితో కావచ్చు, మీ ప్రస్థానం ప్రజారాజ్యం నుంచి జనసేనలో కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో అసలు మీకు ఎలాంటి పదవి ఇవ్వలేదని మీ అభిమానులలో ఒక బాధ ఉంది, ఆవేదన ఉంది. 4 దశాబ్దాల చిరంజీవి గారి ఫ్యామిలీతో నాకున్న అనుబంధం నిజంగా మరవలేనిది. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే చింతా సురేష్ బాబు అని ఒక గుర్తింపు నాకు వచ్చిందంటే కేవలం వారి చలవ వల్లనే. నేను నిజంగా ఇది నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. చిరంజీవి గారు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి నాకు ఈ గుర్తింపునిచ్చారు. వాళ్ళకి ఆజన్మాంతం నేను రుణపడి ఉంటాను. ముఖ్యంగా మొదటి నుంచి కూడా నేను పొలిటికల్గా కాకుండా పార్టీ బలోపేతం మీదే నేను చాలా ఇంట్రెస్ట్గా ఉంటాను. ఎందుకంటే పార్టీని బలోపేతం చేసే దిశగా గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలని అప్పుడు ప్రజారాజ్యంలో కూడా చిరంజీవి గారితో మాట్లాడే, అలాగే అప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ ఉన్న భూమా నాగిరెడ్డితో కూడా అదే విషయాలు చర్చించి అభిమాన సంఘాలను అందరినీ కూడా పార్టీ వైపు మళ్లించే దిశగా నేను పనిచేశాను. నిజంగా కూడా ఇప్పుడు చాలామంది కూడా అనుకుంటా ఉన్నారు, పార్టీ అంటే ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత సురేష్ని మంచి పదవి వస్తుంది అందరూ అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎవరికి ఎక్కడ వేయాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన ఆదేశానుసారం ప్రస్తుతం నాకు జిల్లా కోఆర్డినేటర్గా ఇచ్చారు. నేను పార్టీని జిల్లా కోఆర్డినేటర్ అంటే పార్టీ బాధ్యతలు స్వీకరించే బాధ్యత నాకు ఇచ్చారు. నేను అదే చాలా సంతోషంగా భావిస్తున్నాను. కళ్యాణ్ గారు ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా పూర్తి స్థాయిలో నేను తీసుకోవడానికి, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే పదవి రాలేదనే ఒక ఆవేదన అయితే మీలో ఉందంటారు. పదవి ఆశిస్తే ఆవేదన ఉంటుంది. నేను ఏదైతే ఆశించానో దాన్ని నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. పార్టీ బలోపేతాన్ని నేను ఎప్పుడు కూడా ఆశిస్తాను. పార్టీలో పనిచేయడానికి నేను ఆశిస్తాను. ఆ పార్టీలో పనిచేసే అవకాశము ఉమ్మడి జిల్లాలో కూడా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశం నాకు ఇచ్చారు. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆవేదన చెందిన ప్రసక్తే లేదు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న క్రమంలో ప్రత్యేకించి జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులకు కావచ్చు సరైన గుర్తింపు లేదు, ఒక ప్రాధాన్యత లేదంటుంటారు. అంటే నిజంగా రాయలసీమ జిల్లాల్లో పార్టీ క్యాడరు కొంచెం అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమే. ఎప్పుడు ఏ సమస్య మీద ఏ ఎమ్మెల్యేతో మాట్లాడినప్పుడు కూడా ఏది కూడా మేము చెయ్యమనే మాటే చెప్తా ఉన్నారు తప్ప చాలా విషయాల్లో కూడా అసంతృప్తి కార్యకర్తల్లో ఉంది. దాన్ని అన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్తో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ గ్యాప్ ఏముందో అవన్నీ కలిసి ఫిల్ చేసుకొని అందరితో కూడా మాట్లాడుతూ ముందుకెళ్తామని ఆయన కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే కార్యకర్తలకు కూడా మేము ఏ చిన్న పనులు వచ్చినా కూడా వేరే వాళ్ళ మీద కూడా మేము ఆధారపడకుండా ఏదైతే ఆఫీసర్లతో పని అవసరం ఉందో మేమే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుతూ మా పరిధిలో ఉన్న పనులన్నీ కార్యకర్తలు చేసుకుంటూ పార్టీలో అసంతృప్తి లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడాను మీ పార్టీ కార్యకర్తలు ఎందుకండి ఇంతటి దుస్థితి? సరైన గుర్తింపు ఎందుకు లభించడం లేదు? యాక్చువల్గా మనం నంబర్ 2 పొజిషన్లో మీ పార్టీ అధినేత ఉన్నారు. కూటమిలో ఉన్నాం. కూటమి ధర్మాన్ని పాటించాల్సిన ఆవశ్యకత అన్ని పార్టీలకు ఉంది. అది వాళ్ళ విఘ్నతకి మేము వదిలేస్తూ ఉన్నాం తప్ప మేము బాధపడుతూ మాకు పనులు చేయలేదని పార్టీని మేము ద్వేషిస్తూ ఎవరు కూడా అభిమానులు ఇంట్లో కూర్చోలేదు. సరే వాళ్ళ విఘ్నతకు వదిలేస్తూ ఉన్నాం. మనం పనిచేసామా లేదా, మనకు పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందా లేదా అని మేమందరం కూడా వాళ్ళ విఘ్నత మీద వదిలేసి పార్టీలో మేము ఉమ్మడి ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము ముందుకెళ్తా ఉన్నాం. అంటే కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య కొంత గ్యాప్ అయితే ఉందని మీరు అంగీకరిస్తున్నారు. గ్యాప్ అనేది ఏం లేదు. అంటే మేము అడిగిన అన్ని డిమాండ్స్ కూడా వాళ్ళు చేయలేకపోవచ్చు, కానీ మేము అడుగుతున్నవి కూడా చాలా తక్కువే. అవి కూడా నిజంగా అందడం లేదని చాలామంది కార్యకర్తలు వచ్చి వాపోతూ ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా చాలా చోట్ల కూడా ఈ గ్యాప్ ఖచ్చితంగా ఉంది. అభిమానులందరినీ కూడా, కార్యకర్తలందరినీ కూడా మేము కూర్చొని మాట్లాడుకుంటూ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ దాన్ని సరిచేసే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. రాజకీయాల్లో 2029 ఎన్నికల్లో ఈ గ్యాప్ అనేది, కూటమి ప్రభుత్వంలో ఉన్న గ్యాప్, ఈ భాగస్వామ్య పార్టీల మధ్య ఉన్న గ్యాప్ అన్నది అనూహ్య మార్పులకు కారణం కావచ్చు అంటారా? ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇక్కడ ఉన్న ఇబ్బందులన్నీ కూడా మేము అధిష్టానానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇన్ఛార్జి మినిస్టర్లకు ఏదైతే అధిష్టానం, అక్కడ తెలుగుదేశం అధిష్టానం కానీ, బీజేపీ అధిష్టానం కానీ, జనసేన అధిష్టానం కానీ ఏదైతే వాళ్ళు సఖ్యతతో ఉన్నారో ఆ సఖ్యత కింది స్థాయిలో కొరబడింది. ఆ ఇంపార్టెన్స్ కింది స్థాయిలో కొరబడిందని కూటమి పార్టీల్లో చాలామంది కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతూ ఉంది. నిజంగా కూడా గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఆ గ్యాప్ని పూరించి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్తే తప్ప మీరు చెప్పినట్లు విజయం కొంచెం ఇబ్బందికరంగా ఉండే సమస్య అయితే ఉంది. ఓకే అండి, చివరగా ఒకటే ప్రశ్న అండి. చింతా సురేష్ అనే ఒక నాయకుడు జనసేన పార్టీలో తానున్నంత వరకు ఎవరిని ఎదగనివ్వరు, తొక్కుతుంటారు అంటే ఇది ఆరోపణ కావచ్చు, విమర్శ కావచ్చు, ఒక వాదన కావచ్చు. ఈ విమర్శలు చేసేవారు కావచ్చు, ఆరోపణలు చేసేవారు కావచ్చు, మీరేం చెప్పాలనుకుంటారు? నేను ఒకటే చెప్తాను, ఏ పార్టీలో కానీ పని చేసుకుంటూ పోతే వాళ్ళ పనికి తగిన గుర్తింపు వస్తుంది. జనసేన పార్టీలో పనిచేసిన వాళ్ళకి అందరికీ కూడా గుర్తింపు ఉంది. జనసేన పార్టీలో ఎదగడానికి పనిచేయాలని నేను కూడా కోరుకుంటా ఉన్నా. అంతే తప్ప దీంట్లో ఎవ్వరు ఊరికే బయట మాట్లాడుకోవడాలే తప్ప ఇవన్నీ అపవాదులు మాత్రమే. పార్టీలో కూడా అందరం కలిసిమెలిసి పనిచేసుకుంటా ఉన్నాము. వెనక ఎవరో మాట్లాడుతూ ఉంటారు తప్ప జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా చాలా ప్రతిష్టంగా ఉంది, ఉమ్మడిగా ఉంది, సమిష్టిగా ఉంది. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా రేఖా గౌడ్ గారికి అవకాశం కల్పించారు. అలాగే వాళ్ళ భర్త పవన్ గారికి మన కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పదవి ఇచ్చారు. ఒకే కుటుంబంలో ఈ 2 పదవులు ఇవ్వడం సమంజసమంటారా? ఇవన్నీ ఏకకాలంలో జరిగిన విషయాలు అవి. ఆ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ప్రపోజల్ వెళ్ళినప్పుడు, అంటే ప్రపోజల్ వెళ్ళింది, ఇంకా అవి జీవో రాకముందుకు ఇది వచ్చేసింది. ఏం పర్లేదు, ఏం పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి అధికారం వస్తుంది కదా, పదవులు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ అంటే ఇవి అవి ఏమంటారంటే కాకతాళీయంగా జరిగింది ఇది. ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. ఇంకా ఓకే సురేష్ గారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే వ్యూయర్స్, మరో వీడియోలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ గుడ్ బై.